రాజకీయ కుటుంబంతో అధికారి పెళ్లి, ఐపీఎస్ అధికారి పెళ్లి పెద్ద గందరగోళానికి దారితీసి ఫైనల్గా శుభం కార్డు పడింది. యాక్చువల్గా ఇప్పుడు పత్రికలు అనేది హైలైట్ చేస్తున్నాయి. స్వల్ప విషయంలో తలెత్తిన వివాదంలో ఐపీఎస్ పెళ్లికి బ్రేక్ పడింది. పెళ్లి కుమారుడు ఐపీఎస్ అధికారి అయితే పెళ్లి కుమార్తె డాక్టర్. వివరాల్లోకి వెళ్తే నగరానికి చెందిన ఒకడు, అంటే గుంటూరుకు చెందిన ఒకడు గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆయన ప్రొఫెషనరీ పీరియడ్ పూర్తి చేసుకుని అక్కడ జిల్లాకి ఎస్పీగా ఇటీవల నియమితులయ్యారు. ఆయనకి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె అయిన డాక్టర్తో వివాహం నిశ్చయించారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 డాన్ బాస్కోలో పెళ్లి జరగాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో పెళ్లి తంతు ప్రారంభం కావాల్సిన సమయంలో తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన పెళ్లి కుమార్తె తన బంధువులు పెద్ద సంఖ్యలో పట్టాపురం మెయిన్ రోడ్డు మీద జూట్ మిల్ సమీపంలో ఉన్న ఐపీఎస్ అధికారి ఇంటి దగ్గరికి వెళ్లారు. తెలంగాణలోని తమ సంప్రదాయం ప్రకారం ఇరువురిని ఇంటి వద్ద నుంచి డాన్ బాస్కో వరకు కారులో కాంగ్రెస్ పార్టీ జెండాలతో ఊరేగింపుగా తీసుకెళ్లాలని పట్టుబట్టారు. పెళ్లి కుమార్తె ఐపీఎస్ అధికారి కావడంతో అందులో గుజరాత్కి సంబంధించిన క్యాడర్, అంటే అక్కడ బీజేపీ ఉంటుంది, అందరూ అందుకు ససేమిరా అన్నారు. దీంతో ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య పంతానికి దారితీసింది. చివరికి సున్నితమైన అంశం వివాదాస్పదంగా మాటలతో బ్రేక్ పడింది. పెళ్లి కుమార్తె తండ్రి తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేని ప్రభుత్వం ఏఐసీసీ, ఆయన ఎమ్మెల్యేనే కాకుండా మాజీ ఎమ్మెల్యేనే కాకుండా ప్రస్తుతం ఏఐసీసీలో కీలకంగా వ్యవహరిస్తున్న తొలుత సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే బంధువులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పెళ్లి కుమార్తె ఇంటి వద్ద పెళ్లి హడావిడి చేశారు. దీంతో పెళ్లి కుమార్తె ఐపీఎస్ అధికారులతో పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, శుంకర్ పద్మశ్రీలతో పాటు కల్లూరు కాంగ్రెస్ నాయకులు ఐపీఎస్ అధికారి ఇంటికి వెళ్ళి ఆయనతో కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. పీటల మీద పెళ్లి నిలిచిపోయిందని తెలియదు. పెళ్లి కుమార్తె తల్లి గుండెపోటుతో ప్రైవేట్ ఆసుపత్రులు చేరారు. పెళ్లికి ఐపీఎస్ అధికారి కుటుంబ సభ్యులు విముఖత చూపుతుండడంతో వాళ్ళని ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు. అర్ధరాత్రి దాటిన చర్చలు కొనసాగినాయి. కొద్దిసేపటి క్రితం ఆ పెళ్లికి ఓకే అయింది.